ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మీద కారు గుర్తు మీద గెలిచి 10 మంది కాంగ్రెస్లోకి పోయారు. నేను వాసం బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వీళ్ళు పార్టీ ఫిరాయించారు, వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి వాళ్ళు పోరాటం చేసిరు. శభాష్. ఈ విషయంలో కేసీఆర్ మాత్రం ఒప్పుకోవచ్చు అండి. ఈ విషయంలో మాత్రం కేసీఆర్ కానీ కేటీఆర్ అని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లాడితే ఎవరే పార్టీ ఉంటో తెలుస్తలేదు. రాజకీయ విలువలు లేకుండా పోయినాయి, నైతిక విలువలు లేకుండా పోయినాయి. సుప్రీంకోర్టు అని చెప్పింది 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఈ స్పీకర్ ఏం చేస్తా ఉన్నాడు, నోటీస్ అయితే పంపుతుండు. కానీ ఏం నోటీస్ పంపినా ఏమైందండి అడుగుతాడు. ఇక ఎవరెవరికి పంపిస్తుండో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసే ప్రక్రియ మొదలైంది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో చలనం కలిగింది. ఫిరాయింపుదారులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలి విడతలో 5 ఎమ్మెల్యేలకు ప్యాకేజీలు పంపినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, చేవేలి ఎమ్మెల్యే కాళ యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నట్లు తెలిసింది. ఇగో ఇక్కడ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏమంటుండో తెలుసా? అసలు మీడియా ముందుకు ఒక విలేకరు అడిగితే వచ్చి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు, మీరు పార్టీ మారారా సార్ అంటే, లేదు నేను పార్టీ మారలేదు, నేను పార్టీ మారలేదు. మరి ఏ పార్టీలో ఉన్నామంటే, అదే పార్టీలో ఉన్నా. ఇవి ఇలా సమాధానాలు. కడియం శ్రీ గారు చెప్తే ఏ పార్టీలో ఉన్నాలో గా పార్టీలో ఉన్నా. ఒక్కొక్కరికి అయితే చెమటలు పడుతున్నాయి. ఏసీ గదిలో ఉన్నా కానీ చెమటలు పడుతున్నాయి వీళ్ళకు. మా ఒకటండి, వాస్తవాన్ని కూడా అనర్హత వేయాల. ఎందుకంటే రేపు ఒక నైతిక విలువ ఉండదు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవడం ఏది మళ్ళా వీళ్ళ అవసరాలకు పోతున్నాం. మళ్ళా చెప్పేది నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాం అంటారు, కానీ వీళ్ళు పోయేది వీళ్ళ కాంట్రాక్టుల కోసం, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం, దీనికోసం వీళ్ళు పోయేది. పార్టీ మారే దీనికోసం మాత్రమే, ప్రజల కోసం కాదు. ప్రజలేమో మీరు గెలిపించాలి, ప్రజలను మీరు మోసం చేసి మీరు వచ్చినట్టు ఇంకో పార్టీలోకి పోతారు. ఇది పోనీ కేంద్రం చట్టం తీసుకొస్తుందా అంటే తీసుకొచ్చే పరిస్థితి లేదు. పార్లమెంట్లో చెప్తూనే ఉన్నాం కదా, ఇలాంటిది చట్టమన్నా చేయండి అని చెప్పి, మళ్ళీ అది చేస్తలేదు. సరే ఇది ఏమవుతుంది, స్పీకర్ పిలుస్తారా, నోటీసులు ఇస్తే వాళ్ళు వచ్చి చెప్తారు, మీరు పార్టీ మారిరా సార్? మేము మారలేదు సార్. గడ్డప్రసాద్ చెప్తారు, అడుగుతారు మీరు పార్టీ మారిరా? లేదు సార్ మేము పార్టీ మారలేదు. అయిపోయా, మారలేదా మీరు? ఓకే అయిపోయింది, ఇంకేముంటుంది ఇక? గదే చెప్తారు మళ్ళా కోర్టుకు, గదే చెప్తారు మళ్ళా. ఇక నిర్ణయం ఏముంటుంది? ఇక 3 నెలల నిర్ణయం ఎవరు తీసుకోవాలి? కోర్టు స్పష్టంగా చెప్పింది 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కోర్టు తీసుకుంటే అనలే, కోర్టు తీసుకుంటే నిజంగానే బై ఎలక్షన్ వచ్చేది, ఇలా పని కథం అయ్యేది, అనర్హత వేటు పడేది. కానీ స్పీకర్ వేస్తాడా మరి? నిర్ణయం తీసుకునే స్పీకర్ కదా. ఇక్కడ ఎట్లుందంటే జడ్జిమెంట్ ఎట్లుందంటే, దొగ్గ చేతికి తాల్చే ఇచ్చి దానికి ఆపాలంటే, దాని కాపలా ఉందంటే ఎట్లుంటుందండి? స్పీకర్ ఏం చేస్తాడు? ఇక గదే మాట్లాడతాడు, సార్ వాళ్ళు పార్టీ మారలే అంట సార్ అని చెప్పి మళ్ళీ గదే రిప్లై ఇస్తాడు, మళ్ళీ గత గాడికి వస్తుంది. కానీ